ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఆనం వివేకానందరెడ్డి వ్యక్తిగతంగా ఎలా ఉండేవారు, నెల్లూరు జిల్లాలో ఆయన లైఫ్ స్టైల్ ఏంటి అని ఒక్కసారి లుక్కేద్దాం. నెల్లూరులో ప్రతి వీధి వివేకాకు తెలుసు. ఆయన ఆరోగ్యంగా ఉన్న సమయంలో నగరంలో పర్యటించి జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవారు. 2 రోజులు ఆయన పట్టణంలో లేకపోతే ఎక్కడికి వెళ్లారు బాస్ అని అడిగేవారు చాలామందే ఉంటారు. పలు సమస్యలకు సంబంధించి నెల్లూరు నగర వాసులు ఎవరు ఫోన్ చేసినా స్పందించేవారు. ఒకవేళ రాజకీయంగా ఆనం బిజీగా ఉంటే సమయం చూసుకుని తిరిగి మళ్లీ కాల్ చేసేవారు. దీంతో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరును గడించారు. ఆనం తన రాజకీయ జీవితంలో ఎంతో మంది శత్రువులను ఎదుర్కొన్నారు. శత్రువుల మూలాలు తెలుసుకోవడం, వాటిపై దెబ్బ కొట్టడం ఆనంకు వెన్నతో పెట్టిన విద్య. మహిళలు, పిల్లలు ఇలా ఎవరితోనైనా కలిసిపోవడం ఆనం వివేకానందరెడ్డి స్టైల్. ఆయన వేసుకునే డ్రెస్సులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి గెటప్ వేస్తారో తెలియదు, కానీ ఆనం రాక కోసం నెల్లూరు వాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన రాజకీయాల కంటే వేషధారణలతోనే పాపులర్ అయ్యారు. ఉదయం 7 గంటలకు లేవగానే తన నివాసానికి తెప్పించుకున్న పత్రికలన్నీ చదివేసి ఆ తరువాత నగరంలో పర్యటిస్తారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తే 1 గంట రెస్ట్ తీసుకుని ఆ వెంటనే 3 గంటలకు తిరిగి ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా రోజంతా పర్యటించినప్పటికీ ప్రతిరోజు సెకండ్ షో మాత్రం మిస్ అయ్యేవారు కాదాయన. ఆనం వివేకానందరెడ్డి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు ఇలా అందరి సినిమాలు చూసి వారిని అనుకరిస్తూ ప్రత్యేక మేనరిజాన్ని చాటుకున్నారు. వివేకానందరెడ్డి ఇలా సినిమాలు చూసి చూసి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి కొన్ని సినిమాల్లో నటించాలని చూశారు. అయితే ఆ సమయంలో ఎదురైన వివిధ కారణాల వల్ల ఆనం తన ప్రయత్నాన్ని ఆపుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలతో ఫన్నీగా ఎప్పుడూ బిజీగా ఉండే ఆనం వివేకానందరెడ్డి ఆహార విషయంలో ఎలా ఉండేవారో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆనం వివేకానందరెడ్డి ఇటు రాజకీయ పరంగా అటు వేషాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆహార విషయంలో అస్సలు తగ్గేవారు కాదు. ఎక్కువగా ఆయన నాన్ వెజ్ను ఇష్టపడేవారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ, అలాగే కుండ బిర్యానీ అంటే ఆయనకు ప్రాణం. బిర్యానీ తిన్న తర్వాత ఒక దమ్ము లాగితే ఆ కిక్కే వేరప్ప అనేవారు ఆనం వివేకానందరెడ్డి. నెల్లూరులో ఉన్నప్పుడు ప్రతిరోజు రియాజ్ హోటల్లో మటన్ బిర్యానీని తెప్పించుకుని తినేవారు. ఆ తరువాత సిగరెట్ తాగుతూ పొగను రింగులుగా తిప్పుతూ ఆనందించేవారు. ఎన్ని అలవాట్లు ఉన్న ఆనం వివేకానందరెడ్డికి భక్తి కూడా ఎక్కువే. నగరంలోని శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం ఆయన సందర్శించేవారు. శివాలయంకు వెళ్ళినప్పుడు నుదుటిన అడ్డంగా నామాలు వేసుకుంటారు. అలాగే వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు నిలువుగా నామాలు వేసుకుని వెళ్తారు ఆనం వివేకానందరెడ్డి. ప్రతి శనివారం బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ను ధరించి రాజరాజేశ్వరి ఆలయానికి, అలాగే ఆదివారం నగర గ్రామ దేవతలైనటువంటి ఇరుకళ్ళమ్మ ఆలయానికి వెళ్లేవారు. హిందూ దేవాలయాలతో పాటు ఆనం ఇతర మతాలను అమితంగా ప్రేమించేవారు. అందులో భాగంగా తరచూ బారా షహీద్ దర్గాను సందర్శించేవారు. గుడ్ ఫ్రైడే రోజు ఆయన ప్రపంచంలో ఏ మూలన ఉన్నా నెల్లూరుకు చేరుకునేవారు. ఆ రోజు సిలువను మోసి తన భక్తిని చాటుకునేవారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నెల్లూరు జిల్లాలో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆనం ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మంత్రి పదవి వద్దన్నారు? ఆ తర్వాత సడన్గా ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు? ఆనం బ్రదర్స్ ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కడం వెనుక వివేకా పాత్ర ఉందని చెబుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మొదట వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారని, అదే విషయాన్ని వివేకాకు చెబితే అప్పుడు ఆయన సమాధానంతో వైఎస్ రాజశేఖర రెడ్డి షాక్కు గురయ్యారని రాజకీయ ఉద్దండులు ఇప్పటికీ చెబుతుంటారు. తనకు చిన్నతనం నుంచి సెకండ్ షో సినిమాలకు వెళ్లడం ఇష్టమని, మంత్రి అయితే తనకు ఆ అవకాశం ఉండదని, అందుకోసం తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వైఎస్ రాజశేఖర రెడ్డితో వివేకా చెప్పడంతో ఆ పదవి సోదరుడికి దక్కిందనేది అప్పట్లో హాట్ టాపిక్. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడం, ఆ సమయంలో ఆనం వివేకానందరెడ్డి సమైక్యాంధ్ర కోసం తనదైన శైలిలో ఉద్యమాలు చేశారు. చిత్ర విచిత్ర వస్త్రధారణలు వేసుకుని నిరసనలు తెలిపేవారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా తయారు అయిన తర్వాత రాజకీయ భవిష్యత్తు రీత్యా తిరిగి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిల్ పార్టీలో చేరారు ఆనం బ్రదర్స్. సుమారు 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వివేక 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి తప్పుకున్నారు. తనకు బదులు తన కుమారుడు ఆనం చెంచు సుబ్బారెడ్డికి రాజకీయ ప్రవేశానికి అవకాశం కల్పించాడు. అయినప్పటికీ ఆనం చెంచు సుబ్బారెడ్డి ఓటమి చెందారు. దీంతో ఆనం వివేకానందరెడ్డి వీర్ విద్యా సంస్థలకు కరస్పాండెంట్గా పరిమితమయ్యారు.
2014 ఎన్నికల్లో ఆనం సోదరులకు మేకపాటి సోదరులు వైసీపీ తరఫున రాజకీయ ప్రత్యర్థులయ్యారు. నెల్లూరు జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రామ్మోహన్ రెడ్డి, అలాగే శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతుదారులయ్యారు. ఈ రెండు వర్గాలు జిల్లా రాజకీయాల్ని విస్తృతంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘమైన మార్పులు సంభవించాయి. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం ఆనం అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలు అయ్యి తిరిగి వచ్చి పాలిటిక్స్ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మరోసారి అనారోగ్యానికి గురి అయిన వివేక ఈసారి కూడా అలాగే తిరిగి వస్తారని, తిరిగి తమదైన శైలిలో నెల్లూరు రాజకీయాల్లో పువ్వులు పూయిస్తారని అందరూ భావించారు. కానీ వాళ్ల ఆశలపై ఆనం వివేకానందరెడ్డి నీళ్లు చల్లేసి శాశ్వతంగా సెలవంటూ 2018 ఏప్రిల్ 25న కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత ఆనం బ్రదర్స్ రాజకీయం ప్రశ్నార్థకంగా మారిందనే సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆనం ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ నెల్లూరు రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు.